కలగలుపు కూరల్లో ఈరోజు నేను బెండకాయ పచ్చి రొయ్యలు చేశానండి. నేను ఎలా చేశానో వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో చూడండి. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. ఈ పచ్చి రొయ్యలు బెండకాయే కాదండి, దోసకాయ, బీరకాయ, పొట్లకాయ ఈ అన్నిటిలో కూడా ఈ కలగలుపు పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు. చిక్కుడుకాయల్లో కూడా అలాగే వేసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి. మనకి విడిగా తింటే కూడా మనకి వెనకటి వాళ్ళకి ఈ కలగలుపు కూరలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఈ కూర చాలా ఫేమస్ అండి. మా వారికి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అమ్మగారు బాగా ఈ కలగలుపు కూరలు బాగా అలవాటు చేశారండి. ఆయనకి అవే ఇష్టం. నేను కూడా ఎక్కువ శాతం అయ్యే వండటానికి ట్రై చేస్తాను. మీకు నేను వండిన విధానం కానీ నచ్చితే కనుక మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ముందే పచ్చి రొయ్యలు ఎందుకు వేసానంటే కొంచెం పచ్చివాసన నీసువాసన అంతా పోవాలని అలా వేసానండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఒకటే వేసానండి. మిగతా మసాలాలు కానీ ఏమి వేయకూడదు. అలాగే కొత్తిమీర అలాంటివి కూడా వాడకూడదు. ఈ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా ఆప్షనల్ అండి. ఊరిని మనకి నీసువాసన వేయకోకుండా కొంచెం కమ్మగా ఉండటానికి వేసాను. చింతపండు పులుసు తక్కువగానే పోసుకోవాలండి, ఎక్కువగా పోసుకోకూడదు. కొంచెం 2 పరకలు తీసుకుని చింతపండు పులుసు వేసుకోవాలి. చాలా బాగుండిద్దండి. బెండకాయలను కూడా పెద్ద సైజులోనే కట్ చేశాను నేను. మనకి మునక్కాయ అంత ఇదిగాను, ఎందుకంటే చిన్నగా ఉంటే మనకి తిప్పేటప్పుడు నలిగిపోతాయి అనేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. అయిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. నేను వండిన విధానం మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అండి.